తెలుగు కుర్రాడు టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో దుమ్ము రేపాడు. 6 నెలలుగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడకపోయినా ఒక స్థానం ఎగబాకి 2వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ తో ఈ ఏడాది ఫిబ్రవరిలో తిలక్ వర్మ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరుసగా 2 మ్యాచ్ల్లో విఫలం కావడంతో హెడ్ 4వ స్థానానికి పడిపోగా 3వ స్థానంలో ఉన్న తిలక్ వర్మ 2వ స్థానానికి చేరుకున్నాడు. తిలక్ వర్మ గత ఏడాది సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో అదరగొట్టాడు. తొలి 2 మ్యాచ్లు పర్వాలేదనిపించగా ఆ తర్వాత వరుసగా 2 సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. సఫారీలతో జరిగిన 4 మ్యాచ్ల్లో 198 స్ట్రైక్ రేట్ తో 280 పరుగులు చేయడం విశేషం. ఆ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శనతో అతన్ని టాప్ 10 లోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లోని తిలక్ వర్మ నిలకడగా రాణించాడు. తన ప్రదర్శనతో టీమిండియాలో స్థానం పదిలం చేసుకున్న తిలక్ వర్మ ప్రస్తుత టీ20 ఫార్మాట్ లో జరగబోయే ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇక టీ20 ర్యాంకింగ్స్ విషయానికి వస్తే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ 829 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 4వ ర్యాంకులో ఉన్న ఫిల్ సాల్ట్ 3వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 6వ స్థానంలో నిలిచాడు. మరోవైపు వన్డేల్లో ఛాంపియన్స్ ట్రోఫీలు అదరగొట్టిన రోహిత్ శర్మ బాబర్ ఆజం ను వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే శుభమన్ గిల్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తంగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు.